స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. ఎంత బాగుంది కదా. అవును, దేవాదేవుడు మనుషుల్ని ఎందుకొరకు సృష్టించుకున్నారంటే ఆయనని స్తుతించడానికి, ఆయనని మహిమపరచడానికి, ఆ దేవాది దేవుడు చేస్తున్న కార్యాన్ని, మహోన్నతమైన క్రియల్ని పట్టి వివరించడానికి, ఆయనని కొనియాడడానికి, ఆయనని మహిమపరచడానికి. ఎందుకంటే నీ ప్రియుడు ప్రాణాత్ముడు ఆ యేసయ్య మంచి దేవుడు అండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మహాపరిషుతుడు. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరని ఈ లోకానికి సమాజన విసిరిన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయనని ఎంత కొనియాడినా తక్కువే. కాబట్టి ఈరోజు నువ్వు స్థితిగతులు చూసి కృంగిపోకు నా దైవజనమ. నీ ఆర్థిక ఇబ్బందులు చూసి నా బ్రతుకు మారదా, నా జీవితం మారదా? నీ ఇంట్లో దున్నలేని ఫలాలు ఉండి ఉంటే అది దున్నపడదా? బీడిబారిన బ్రతుకులో ఎవరైనా ఉంటే అది చిగురించదా అని నువ్వు ఎదురు చూస్తుంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మొదటి నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహించబడుతుందని. ప్రతి ఒక్కటి అంటే భూమి మీద ఏది కావాలో దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. కానీ నువ్వు ప్రతి నిత్యం ఏం చేయాలంటే, నువ్వు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నీ పనులు చేసుకున్నప్పుడు, నీ ఆఫీస్లో, నీ ఇంట్లో, నువ్వు ఎక్కడ తిరుగుతున్నప్పుడు కూడా నీ నోటి నిండా స్తుత్యాగం చెల్లించు. అయ్యా, ఈ ఇంటికే స్తోత్రం, ఈ ఆహారానికే స్తోత్రం, ఆరోగ్యానికే స్తోత్రం, నాకు ఆయుష్ ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి, మా భర్తకై స్తోత్రం, నా భార్యకై స్తోత్రం, నా బిడ్డలకై స్తోత్రం, అయ్యా నడిపిస్తే విధానానికే స్తోత్రం, మాకు ఇచ్చిన సంతోషానికే స్తోత్రం, మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు ఎడతగక నువ్వు చెల్లిస్తుండు. అయ్యా, పాపులైన మమ్మల్ని పరిశుద్ధంగా మార్చినందుకై స్తోత్రం, లేమిలో మాకు కలిమిచ్చినందుకై స్తోత్రం. అయ్యా బీడుబారిన మా బ్రతుకుని చిగురింపచేసినందుకై స్తోత్రం నాయన. అసమాధానమైన మాకు సమాధానం ఇచ్చినందుకై స్తోత్రం నాయన. అయ్యా, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నువ్వు తీసుకెళ్ళబోతున్నందుకై స్తోత్రం నాయన. ఎక్కలేని ఎత్తైన కొండ మీద నిలబడిపోతున్నందుకై స్తోత్రం నాయన. నా ముందు ఉన్న ప్రతి ఒక్క సమస్యల్ని, కొండలాంటి సమస్యల్ని మీరు తుత్తునీలు చేయబోతున్నందుకై నీకు స్తోత్రం రాజా. మా ముందున్న ప్రతి ఒక్క ఎరికా గోడలో ప్రాకారాన్ని మీరు పడగొట్టబోతున్నందుకై స్తోత్రం నాయన. అయ్యా, మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నీ బిడ్డగా, నీ వారసుగా అయ్యా మీరు చేర్చుకుపోతున్నందుకై స్తోత్రం నాయన. ఆ జీవ గ్రంథంలో మా పేరు లిఖింప చేసినందుకై నీకు స్తోత్రం నాయన. అయ్యా, నువ్వు రానే ఉన్నందుకై స్తోత్రం తండ్రి. నిన్ను కలిగిన మేము ధన్యులయ్యా, అందుకు కొరకు నీకు స్తోత్రం తండ్రి దేవా. మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నందుకై స్తోత్రం అయ్యా, మమ్మల్ని వాడుకుంటున్నందుకై స్తోత్రం అయ్యా, మాతో నడుస్తున్నందుకై స్తోత్రం అయ్యా. అయ్యా, మమ్మల్ని మనుషుగా రూపించినందుకై స్తోత్రం అయ్యా, మాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నందుకై స్తోత్రం నాయన. ఇలాగ నువ్వు దేవుని ప్రతి నిత్యం స్తుతిస్తూ ఉండగా నీ స్థితిగతిలో దేవుడు మార్చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.